హాయ్ హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారని కోరుకుంటూ వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. ఈరోజు నేను మన వైజాగ్లో ఉన్న జూకి అయితే వచ్చాను. జూ అయితే బ్యాక్ సైడ్ చూస్తున్నారు కదా. మార్నింగ్ అయితే 10 అయింది. ఇప్పుడు ఈ 10 అవడం వల్ల మనకి చాలా ఖాళీగా ఉంది, అంటే అంత రష్గా ఏమీ లేదు. ఓకేనా, నా బ్యాక్గ్రౌండ్ చూస్తున్నారు కదా, మొత్తం అయితే ఇక్కడ పెయింటింగ్స్ అయితే వేసి ఉన్నారు. ఓకేనా ఫ్రెండ్స్, ఇక్కడైతే మనం పార్క్ అయితే చేస్తాము. అక్కడైతే మన బండి ఉంది, స్కూటీ చూస్తున్నారు కదా, అదే మన స్కూటీ. ఓకేనా, ఇప్పుడైతే మనకి టికెట్ తీసుకుని లోపలికి వెళ్ళిపోదాం. ఓకేనా ఫ్రెండ్స్, ఇదే మన బుకింగ్ సెంటర్. అబ్బాయి, ఇక్కడైతే మనం టికెట్ కౌంటర్ దగ్గరికి అయితే ఉన్నాం ఇప్పుడు ప్రెసెంట్. టికెట్ అయితే మనం తీసుకున్నాం. 50 రూపీస్ తీసుకున్నారండి టికెట్కి. ఒక మనిషికి 50, కార్ అయితే 500 రూపీస్. అక్కడ చూసారు కదా, దీని మీద క్లియర్ కట్గా అయితే రాశారు. ఏ యానిమల్కి ఫీడ్ చేయకూడదు, ఏ యానిమల్కి కూడా హెరాస్మెంట్ చేయకూడదు. అలా చేసినట్టుగా అయితే మనకి 200 రూపీస్ ఫైన్. మాస్క్ వేసుకొని వెళ్ళాలి. ఈరోజు అంటే ఇప్పుడు ఇవాళ రేపు అంటే మాస్కులు ఎవడు కూడా వేసుకోవడం లేదు. ఓకేనా, ఇప్పుడే ఎంట్రీ అయిపోతాం. ఫ్రెండ్స్, మనమైతే ఎంట్రీ అయిపోయాం. ఇది చూస్తాం కదా బ్యాక్ సైడ్, ఈ గేట్ నుండి అయితే మనం ఎంట్రీ తీసుకున్నాం. మన ఈ గేటు కంబాలకొండ సైడ్ నుండి అయితే నేను వచ్చాను. అంటే డైరీ ఫార్మ్ హనుమంతవాక కంబాలకొండ ఉంది కదా, అక్కడ నుండి అయితే మనం ఎంట్రీ తీసుకున్నాం. ఇప్పుడు ప్రెసెంట్ ఇప్పుడు మీకు ఫ్రంట్ వ్యూ అయితే చూపిస్తాను, స్టార్టింగ్ ఎలా ఉంటుందో. వచ్చిన వెంటనే మనకైతే ఇక్కడ చూసారు కదా, హిప్పో, స్లాత్ బీర్, టైగర్, చింపాంజీస్, ఇవన్నిటికీ ఏ సైడ్కి ఎలిఫెంట్స్, రైనోస్ అన్నిటికైతే ఈ లెఫ్ట్ సైడ్. రైట్ సైడ్కి అయితే ఇంకోటి ఉంటుంది. రైట్ సైడ్ కూడా మీకు చూపిస్తాను. ఇదే మెయిన్ గేట్ మనకి. ఇక్కడ కొంగలు అవన్నీ ఉంటాయి, అవన్నీ చూపిస్తాను మీకు. ఇటు సైడ్ అయితే మనకి క్రొకోడైల్స్, స్నేక్స్, లవ్ బర్డ్స్, పికాక్, జిరాఫ్, ఆస్ట్రిచ్ ఇవన్నీ అయితే ఇటు సైడ్ ఉంటాయి. మనమైతే ఇది మొత్తం మీకు ఈరోజు అయితే ఎక్స్ప్లోర్ చేస్తాను. మనం గేట్ నుండి దూరిన వెంటనే లోపలికి వచ్చిన వెంటనే ఇక్కడ రైట్ సైడ్ అయితే రోజీ పెలికన్ అనేసి ఉంది. చూడండి, అక్కడైతే ఉన్నాయి. చూసారు కదా ఫ్రెండ్స్, అక్కడైతే ఉన్నాయి అన్నీ. ఇవన్నీ కూడా మీకు ఇంకా ముందు చాలా మంచి అయితే వస్తున్నాయి. అక్కడైతే మీకు చూపిస్తాను మొత్తం కూడా. చూసారు కదా, ఇవన్నీ ఒక టైప్. దీని పేరు ఏంటంటే సిగ్నస్ ఎట్రటస్. రకరకాలు అంటే బర్డ్స్, ఇంకా కొంగలే అనుకోవచ్చు, బాతులు, కొంగలు రకరకాలు ఉన్నాయి. ఇవన్నీ అయితే మీకు చూపిస్తాను ఈరోజు. చూసారు కదా, బాతులు ఎంత చక్కగా అన్ని స్నానం చేసేసుకున్నాయి. మార్నింగ్ సరికి బ్రేక్ఫాస్ట్ కూడా అటు అవుతుంది. చిన్న పిల్లలైతే ఈరోజు చాలా వరకు అయితే వచ్చారు జూకి, స్కూల్ పిల్లలు. పదండి, ఇకైతే ముందుకు వెళ్ళిపోదాం. అక్కడైతే మనకి ఏదో ఉంది ఫ్రంట్ కూడా, అక్కడ చూస్తున్నాయి కదా, అక్కడైతే ఉంది. అక్కడికి పదండి, ఇప్పుడు వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, కొంచెం ముందుకు రాగానే ఇక్కడైతే రైనో అయితే ఇక్కడ బోర్డు ఉంది. చూద్దాం రైనో ఉందో లేదో లోపల. ఇగో రైనో అయితే ఇప్పుడు మార్నింగ్ అయింది కదా, చూడండి. రైనో సింగల్ ఒకటే ఉన్నాడు. బుడకలు వదులుతుంది. ఫ్రెండ్స్, ఇప్పుడు రైనో చూసారు కదా, ఇదైతే మన ఇండియన్ రైనో. అక్కడైతే నోటి బుడకలు అయితే వదులుతుంది. ఇప్పుడైతే మనం ఇటు సైడ్ మనకి ఫిష్ ఎక్వేరియం కూడా ఉంది. ఇటు పక్క ఇటువైపు అయితే ఫిష్ ఎక్వేరియం ఉంది. కానీ మనం ఏంటంటే ముందు ఏనుగు చూద్దాం. ఏనుగు అయితే నా రైట్ సైడ్లో అయితే ఉంది. ఇక్కడ ఫిష్ ఎక్వేరియం కూడా కొంచెం వెళ్దాం. కొంచెం తర్వాత వెళ్ళైతే మనం చూద్దాం. కొంచెం తర్వాత ఎందుకు, ఇప్పుడే వెళ్దాం, పదండి. ఇదే ఫ్రెండ్స్ ఫిష్ ఎక్వేరియం. అక్కడ చూస్తున్నారు కదా, అదే ఫిష్ ఎక్వేరియం. చాలా చిన్నది, కానీ ఒకసారి వెళ్దాం, వెళ్ళేసి లోపల వెళ్ళి చూద్దాం. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడైతే ఫిష్ ఎక్వేరియం చాలా చిన్నది, కానీ ఒకసారి వెళ్దాం. 4 రూపీస్ ఓన్లీ టికెట్. 4 రూపీస్ కాబట్టి మనం
చూద్దాం. వైట్ షార్క్ ఫిష్ ఇది. చిన్న చిన్న ఫిషెస్ కూడా ఉన్నాయి. గప్పి ఫిషెస్. ఇక్కడ ప్యారెట్ ఫిషెస్. ఒకప్పుడైతే మనం కూడా పెంచాం, కానీ చాలా పెద్దగా అయింది. కానీ తర్వాత అయితే మన చనిపోయింది. అది కూడా వాటర్ అయితే గలీజ్గా ఉంది. నార్మల్ మన ఇంట్లో ఉంది కదా ఫిషెస్. షార్క్, బ్లాక్ షార్క్. ఇది బ్లాక్ షార్క్ అయితే ఇక్కడ ఉంది. బాగుంది. 4 రూపీస్కి పర్వాలేదు ఫ్రెండ్స్. 4 రూపీస్కి అయితే మనం టికెట్ తీసుకుని వచ్చి చూసుకోవచ్చు. గోల్డ్ ఫిష్ సింగిల్గా ఉన్నట్టుగా ఉంది. ఇది ఆర్షర్ సిచ్చిలిడ్ అంట. వెరైటీగా ఉంది ఫిష్. టిన్ ఫాయిల్. బాలా షార్క్. పిరానా. ఓ పిరానా అంటే పిరానా మనం మూవీ కూడా చూసాం కదా ఫ్రెండ్స్. అది పిరానా ఆ ఫిష్ అనుకుంటా. ఇది కూడా మన ఇండియాలో అయితే దొరకదు. వేరే కంట్రీ నుండి ఎక్కడి నుండి తెప్పించినట్టుకున్నారు పిరానా. పిరానా. పిరానా మూవీస్లో కూడా చూసుంటారు. పిరానా మూవీ చాలా డేంజర్గా, చాలా హర్రర్ ఫిల్మ్ అనేది ఉంటుంది. ముందుకు ఇంకా చాలా ఉన్నాయి ఫ్రెండ్స్ మనం చూడవలసింది. ఇక్కడే మనం టైం వేస్ట్ చేసుకుంటే ఇంకా అవైతే మనం చూడలేం. రెయిన్బో షార్క్. అట. రెడ్ బార్బ్. జేబ్రా డానియో. చూడండి ఇది మంచి ఇంకా వెరైటీ ఉందండి. అలిగేటర్. చాలా డేంజర్గా ఉంది కదా. 4 రూపీస్ ఓన్లీ టికెట్. మనం జూకి మెయిన్ గేట్ లోపలికి వచ్చిన వెంటనే అయితే మన లెఫ్ట్ సైడ్కి అయితే వచ్చేయాలి. లెఫ్ట్ సైడ్ నుండి మనం స్టార్ట్ చేసామంటే ఎక్వేరియం, రైనో, ఎలిఫెంట్ ఇవన్నీ ఉంటాయి. అలాగే మళ్ళీ చుట్టూ తిరిగి మన రైట్ సైడ్ నుండి అయితే మనం కంప్లీట్ చేసుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, మొత్తానికి చూసారు కదా. ఈ 4 రూపీస్కి అయితే మనం నీట్ అండ్ క్లీన్, చాలా లాప్ట్ అయితే చాలా బాగుంది. రేట్ అంటే వాటర్ కొంచెం క్లీన్ చేస్తే ఇంకా మంచిగా అయితే కనిపిస్తుంది మనకి. ఓకేనా ఫ్రెండ్స్, అక్కడ ఎక్వేరియం అవన్నీ చూసిన తర్వాత మనమైతే ఇప్పుడు ఎలిఫెంట్ చూడడానికి అయితే వెళ్తున్నాం. ఎలిఫెంట్ అయితే ఇక్కడే ఉంది మన పక్కనే, చూద్దాం. ఏషియాటిక్ ఎలిఫెంట్స్.
రెండు మొక్కలు అటు తిప్పిస్తున్నాయి. ఇంకా మనం అక్కడ చూసుకుంటే అక్కడైతే ఒక గజరాజు ఉన్నాడు. ఫ్రెండ్స్, ఇక్కడ నుండి కొంచెం దూరం వచ్చాక ఇక్కడ చూస్తున్నా కదా లియోపార్డ్, చింపాంజీ, వైల్డ్ డాగ్స్ అయితే పైకి అయితే వెళ్ళాలి. ఇటువైపుకి టాయిలెట్స్, బ్లాక్ స్వాన్ అంటే మీకు చూపించాను కదా నేను వచ్చేదారి. ఇంకా మనం ఈ ముందుకు వెళ్తే ఇటువైపు వెళ్తే మనకి వైట్ టైగర్, స్లాత్ బేర్ క్యాంటీన్ అయితే ఉంటుంది మన ఈ రైట్ సైడ్కి. అయితే ఇప్పుడు మనం పైకి అక్కడ చూస్తున్నాం కదా ఇక్కడ నుండి అయితే వే ఉంది. అక్కడికైతే పైకి వెళ్ళి మీకైతే మొత్తం చూపిస్తాను. ఓకేనా, పదండి ఫ్రెండ్స్. ఇప్పుడైతే మనం ఈ పక్కనైతే మనకి ఇక్కడైతే నక్కలు ఉన్నాయి. మీకు నక్కలు అయితే చూపిస్తాను. దాని తర్వాత ఆ పైకి అయితే వెళ్దాం. ఈ పైకి వెళ్ళి మనమైతే మొత్తం అన్నీ అయితే చూస్తాం. ఓకేనా, మొత్తం ఫుల్ చాలా మంచి వీడియో అయితే ఈరోజు రెడీ అవుతుంది. ఓకేనా, అదైతే మనం పూర్తిగా మీకు అయితే మొత్తం ఎంతవరకు నా వల్ల ఎంతవరకు అవుతుందో అంతవరకు అయితే నేను మీకు చూపిస్తాను. ఓకేనా ఫ్రెండ్స్, పదండి. ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా ఇండియన్ వైల్డ్ డాగ్ ఢోలే అంటారు. ఇంకా సైంటిఫిక్ నేమ్ క్రోన్ ఎల్పినస్. అవైతే ఇక్కడ ఉన్నాయి. అడవి కుక్కలు అనమాట. ఇక్కడైతే ఉన్నాయి ఫ్రెండ్స్ అడవి కుక్కలు. చూడండి, వైల్డ్ ఇండియన్ డాగ్స్. రకరకాల కుక్కలు, రకరకాల నక్కలు, రకరకాల పిల్లులు. చిన్న పిల్లలు అయితే మనం ఇంటి దగ్గర పెంచుకుంటాం. పెద్ద పిల్లలు అయితే మన పెంచలేం, మనకే తినేస్తుంది. అవైతే అడవిలో ఉంటాయి. ఫ్రెండ్స్, ఇదైతే మనకి హైనా చూసారు కదా, స్ట్రిప్టెడ్ హైనా. చూడండి ఎలా పరిగెడుతుంది. మన టైగర్ లాగే మొత్తం అయితే మచ్చలు ఉన్నాయి ఒంటి పైన, బ్లాక్ స్ట్రిప్స్ ఉన్నాయి. ఇదైతే ఇప్పుడు చిచ్చుకెళ్తుంది. రెండు ఉన్నాయి ఫ్రెండ్స్, ఇక్కడ రెండు హైనాస్ చూస్తారా. ఏంటి ఎంతసేపు తింటున్నాయా? అన్ని కేజీలు తెచ్చేసేటండి మటన్. ఎంతసేపు తింటారా? సో ఒకసారి మరి చూడండి. ఒకసారి అయితే బిరిత అయితే బయటకు వచ్చింది. సో ఒకసారి రామ్మ మెరుగు ఒకసారి చూడండి. జూమ్ చేస్తాను, ఒకసారి చూడండి. సైడ్కి సో ఇటు సైడ్ చూసుకుంటే మొత్తానికి అయితే అందులో వెళ్తుందని చెప్పుకోవచ్చు. ఇంకా దగ్గర కడుపుతోందిరా, కడుపుతోంది. ఇటురా, ఇప్పుడు పరిగెట్లేదు. ఫ్రెండ్స్, మొత్తానికి చూసారు కదా మన లియోపార్డ్ అయితే చూసాం. రెండు ఉన్నాయి, ఒకటైతే ప్రెగ్నెంట్. ఓకేనా, ఇప్పుడైతే మనం ముందుకు వెళ్దాం. ఇక్కడైతే రాయల్ బెంగాల్ టైగర్ అయితే ఉంది, అది చూద్దాం పదండి.
షార్ట్ ఫిలిమ్స్ అన్నీ చేస్తాను అక్కడ పెద్ద వైరల్ అయిపోతుంది వైరల్ అవుతా నేను ఉన్నప్పుడు దీనికి చికెన్ బీఫ్ రెండు ఉండాలి గొప్పదానికి ఇట్రా ఇట్రా అమర్ది తిన్నావా బాగా ఉంది లోకి ఏంట్రా కడుకు రాయల్ బెంగాల్ దీని వెయిట్ అంతే సార్ 140 అన్నీ మైకు దీన్ని అమెజాన్ అడవిలో పెట్టారు జాగ్రత్త రాయది తిన్నీకి రామయ్య ఒకసారి వైర్లు అయితే నలుగురు వయసు అది అలా ఉన్నాడు హలో తర్వాత వద్దాంలే మన ఇయర్ ఫోన్స్ లేవా హలో హలో
అలాగే ఇంకా ముందు కూడా చాలా ఉన్నాయన్నమాట. అవి కూడా నేను చూపిస్తాను. ఒకసారి చూద్దాం. దగ్గరికి రావట్లేదు. పౌడర్ నిర్మా నీకు చూడు ఏదో చూపిస్తుంది. పౌడర్ వరకు వచ్చినా బాగుంది. వరకు వచ్చినా బాగుంది. అన్నకి రాదు. ఫ్రెండ్స్, మీకైతే వైట్ టైగరు, రాయల్ బెంగాల్ టైగరు, రాయల్ బెంగాల్లో వైట్ టైగరు, లియోపార్డ్ అవన్నీ అయితే చూపించాను. జంకులు కూడా చూపించాను. ఇక్కడైతే మనకి మళ్ళీ జంకులది అయితే వచ్చింది. చూడండి, వెరైటీ అయితే ఉన్నాయి. చూపిస్తారా? ఫ్రెండ్, బియర్స్ బే, అక్కడైతే మనకి బియర్స్ ఉన్నాయి. దానికంటే ముందైతే మనం ఇక్కడ నక్కలైతే చూద్దాం. మనకి ఊర్ల సైడ్, పల్లెటూర్ల సైడు మన చీపురు నక్కలు అంటారు కదా, చిన్నగా ఉంటాయి, పొట్టుకుంటాయి చీపురు నక్కలు. ఆ నక్కలు అయితే మీకు చూపించడానికి ఇప్పుడు వెళ్తున్నా. పదండి చూద్దాం. నక్కలు చూడండి ఎలా కూర్చున్నాయో, అన్నీ రెస్ట్ తీసుకుంటున్నాయి. ఫ్రెండ్స్, ఇందాక నేను ఒక జింకతో దేందో అంటే పైకి తలపైన కొమ్ములు ఉంటాయి కదా, కొమ్ము అయితే చూశాను. ఇక్కడే అక్కడ చూసినట్టుగా ఉంది. అది మీకు ఒకసారి చూపిద్దామని. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇదైతే కొమ్ము అయితే ఉంది ఇక్కడ. సరే కదా, మరి దేందో మనకైతే తెలీదు. ఇక్కడైతే మనకి కొమ్ము అయితే కనిపించింది. చూడండి కొమ్ము ఎంత నీట్ అండ్ క్లీన్గా ఉందో చూసారా. చూసావా?
హిప్పో ఉంటుంది. మొత్తం చూసుకుంటే అది కాదు వస్తుంది కదరా నీటి బయటకు వస్తుంది దానికోసం అదిగో బిందులు పో వీడియో తీరా రారా ఇదో మనోడు ఉన్నాడు. దానికోసం వచ్చిందేమో. అక్కడ ఉంది బింది దానికి వచ్చింది కోడిపల్లి దానికైనా దానికే తీస్తారా వెళ్తాడు దానికోసం తిరిగిద్ది అందరూ ఇదిగో కొందరా సర్పము గారిపమ్మ చురుక్కోలేదా ఎండవలు రావడం ఊర్లో అయితే ఓపెన్గా కనిపిస్తాయి. ఇదిగోండి కొంద కదు ఇట్రండి ఇక్కడ ఉంది. ఇక్కడ నుంచి నా పని కోడి పిల్లలకి తలుపు తీసేస్తారేమో. వదులుతారు రాత్రి చేద్దాం రోజుకో పిల్ల ఓడుతుందేట్రా తాబే మధ్యన పడుకోండి. చూసుకుంటే ఇలా ఉందన్నమాట. ఫ్రెండ్స్ ఇప్పుడు ఇది మనం అంతైతే చూసేసాం లోపట. ఇప్పుడైతే మనకి దారిని మీకు చూపించాను కదా, ఈ దారి అయితే మనకి క్రోకోడైల్స్ అవన్నీ అయితే ఉంటాయి. ఒక 2-3 టైప్స్ క్రోకోడైల్స్ అయితే ఇక్కడ కనిపిస్తాయి. లొకేషన్ అయితే చాలా బాగుంది. వర్షాకాలంలోనైతే లొకేషన్ మరి అదిరిపోతుంది లొకేషన్ అయితే. ఇప్పుడు అది చూసిన తర్వాత ఇంకొకటి మనకి రైట్ సైడ్ అయితే మెయిన్ రోడ్ అంటే బ్యాక్ గేట్. ఇది ఇప్పుడు మనం వెళ్ళేది బ్యాక్ గేట్ దగ్గరికి. దాని తర్వాత మనకి క్రోకోడైల్స్ చూసిన తర్వాత లెఫ్ట్ రైట్ సైడ్ ఒక రోడ్లోకి వెళ్ళామంటే అక్కడ మనకి బఫలోస్, దున్నపోతులు రకరకాలు అయితే మనకి అన్నీ అయితే కనిపిస్తాయి. అవైతే చూసేద్దాం ఓకేనా. చూసి అవుట్ గేట్ నుండి అవుట్ అయిపోయి ఇంటికి వెళ్ళిపోదాం ఓకేనా. అక్కడికైతే నేను బ్లాగ్ అయితే క్లోజ్ చేస్తున్నా, చూస్తున్నాండి. రెండు
ఇంకా పరిగెడదు బాగుంది అన్న ఒకసారి ఒకటే పరిగెడదు. అలాగే చెప్తారా సో ఇటు సైడ్ చూసుకుంటే ఇంకా ఎక్కువ జింకలు ఉన్నాయని చెప్పుకోవచ్చు. సో ఒకసారి నేను దగ్గర నుంచి అయితే జూమ్ చేస్తామని ఒకసారి చూడండి ఎలా ఉన్నాయో. సో మొత్తానికైతే చాలా బాగున్నాయి. సో మొత్తానికి ఒకసారి చూసుకోండి, చాలా ఎక్కువ జింకలు ఉన్నాయి. అలాగే దీనికి ఇక్కడ ఫుడ్ వేసారు, ఒకసారి చూడండి ఎలా తింటున్నాయో. సో ఒకసారి నేను జూమ్ చేస్తాను చూడండి. జింకలు అయితే చాలా బాగున్నాయని చెప్పుకోవచ్చు. మొత్తం ఒకసారి చూడండి. అంటే జంతువులువే. సో ఇటు పక్క చూసుకుంటే జీబ్రా ఉంది. సరే ఇటు సైడ్ చూసుకుంటే రైట్ సైడ్ చూసుకుంటే ఇంకా
ఆస్ట్రిచ్. రైను. ఓకే ఫ్రెండ్స్, మొత్తానికి అయితే చూశారు కదా. వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా? ఈ వ్లాగ్ అయితే ఇక్కడికే నేను కంప్లీట్ చేస్తాను. నెక్స్ట్ వ్లాగ్లో మళ్ళీ కలుద్దాం. ఓకేనా ఫ్రెండ్స్? అప్పటి వరకు టేక్ కేర్, బాయ్ బాయ్.